ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. ప్రధానంగా సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అల్లు అర్జున్ నటన తోడు కావడంతో బన్నీ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. దక్షిణాదిలో ఎక్కువ కలెక్షన్లు వస్తాయా, ఉత్తరాదిలో ఎక్కువ కలెక్షన్లు వస్తాయా అనేది ఇప్పుడు ప్రధాన పాయింట్ గా మారింది. ఎందుకంటే ఉత్తరాది ప్రేక్షకులు పుష్ప సినిమాను అల్లు అర్జున్ ను తమవాడిగా భావిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీపై కౌంటర్లు వేసినట్టు అర్థమవుతోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. కొన్నాళ్లుగా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ప్రచ్ఛన్న యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్దం ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఇంకా ముదిరి తీవ్ర స్థాయికి చేరింది. సోషల్ మీడియాలో మెగా అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు నిత్యం యుద్దం నడుస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల మధ్య పుష్ప 2 విడుదలైంది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగులు అల్లు అర్జున్ చెబుతాడు. వాటిని కావాలని రాయించినట్టు అందరికీ అర్థమవుతోంది. మీ బాస్ కు కూడా నేను బాస్ ను అంటాడు. వాస్తవానికి చిరంజీవిని బాస్ అని పిలుస్తూ ఉంటారు. ఆ బాస్ కూడా తానే బాస్ అనే అర్థం వచ్చేటట్లుగా ఈ డైలాగ్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని తర్వాత ఒకడు ఎదుగుతూ ఉంటే చూడలేక వాడు డౌన్ కావాలని కోరుకునే వాళ్లు చాలా మందే ఉంటారు అని హీరో అంటాడు. మెగా అనే పేరు లేకుండా వ్యక్తిగత ఇమేజ్ తో తనకు తాను ఎదుగుతూ ఉంటే తాను కిందకు పడిపోవాలని మెగా అభిమానులతో పాటు మరికొందరు కోరుకుంటున్నారనే అర్థం వస్తుంది. మరో డైలాగ్ ఉంది. ఎత్తులో ఉన్నప్పుడు ఈగోలు ఉండకూడదు అంటాడు. ఇవన్నీ కావాలని రాయించినట్లుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ ఎత్తులో ఉన్నప్పుడు ఎటువంటి ఈగోలు మెగా కుటుంబంలో ఉండకూడదనే అర్థం ఇందులో ఉందంటున్నారు. అటువంటి ఈగోలు లేకుండా కలిసిపోవాలనేది అల్లు అర్జున్ అభిప్రాయం కావచ్చు అంటున్నారు.